ఉంది. ఏం నిరాశ? రాత్రంతా చేపలు పడలేదు అన్న నిరాశ, ప్రొద్దుట మా జీవనం ఎట్లా కొనసాగించాలి అన్న నిరాశ, అంతా ఖాళీ అయిపోయిన పరిస్థితిలో ఆ నిరాశతో ఉన్న ఆ ధోనిని యేసు స్వామి చూచి ఆ ధోని దగ్గరికి వచ్చి ఆ ధోనిలో కాలు పెట్టి ధోనిలో కూర్చుండి ధోనిను నడిపించి ఆ పేతురుకు అంటాడు, ధోనిను లోతునకు నడిపించి. ఇప్పుడు ఈ ధోనిలో ఎవరెవరు ఉన్నారు చెప్పాలి? పేతురు దేవుడు, అంతే కదా, పేతురు దేవుడు. గమనించండి, పేతురు కేవలము నామమాత్రానికే ఉన్నాడు ఆ ధోనిలో, కానీ కంప్లీట్ డైరెక్షన్ దేవునిదే. ఇటు నడిపించమంటే ఇటు తీసుకెళ్ళాడు, అటు తీసుకెళ్ళాలంటే అటు తీసుకెళ్ళినాడు, లోతునకు పోవంటే లోతునకు పోయినాడు. కంప్లీట్ గా ఈ ధోనికు డైరెక్షన్స్ ఇచ్చింది దేవాది దేవుడే. ఆ ధోనిలో కేవలం నామమాత్రానికే పేతురున్నాడు, కానీ దేవాది దేవుడే ఆ ధోనికు కంప్లీట్ గా డైరెక్షన్ ఇచ్చినటువంటి వాడిగా ఉన్నట్లు మన వాక్యంలో చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ధోనికి కూడా ఈ సంవత్సరం అంతా మన ధోనిలో కూడా నీవున్నావు, నీ దేవుడు ఉన్నాడు, అంతేనా? నీవున్నావు, నీ దేవుడు. నీవెట్లున్నావంటే నామకార్థంగానే ఉన్నావు. నిన్ను కంప్లీట్ గా నడిపించింది చెప్పండి ఎవరు? దేవుడే. ఆమేన్. నీ ధోనిను నడిపించింది దేవుడే. ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు? నా ధోని గతించిన సంవత్సరం అంతా క్షేమంగా, జనవరిలో చాలైన ప్రయాణం డిసెంబర్ లో ముగించబడింది. ఈ ధోని నీళ్ళ మీదనే ప్రయాణం చేసింది, కానీ 12 నెలలలో ఏ నెలలో కూడా ధోని మునిగిపోలేదు. ఏ సమయంలో కూడా ధోని మునిగిపోలేదు. ఈ ధోని ఏ త్రోవల గుండా నడిపించినాడో 3 అనుభవాలు చెప్తాను నేను.